అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. మనకి తెలుగులో ఒక మంచి సామెత ఉంది, దున్నపోతూ దెబ్బలాడుకుని లేగదోడు కాళ్ళు దొక్కేశాయి అని. ఆ విధంగా ఇప్పుడు సామాన్యుడి పరిస్థితి ఉంది. ఎందుకు అనంటే ప్రపంచ యుద్ధం. నిజం చెప్పాలి అని అనుకుంటే అమెరికా ఇరాన్ యుద్ధం ఏమో కానీ సామాన్యుడి మీద చాలా పెద్ద భారమే పడుతుంది. ప్రపంచం అంతా ఒక కుగ్రామం అనుకుంటే ఎక్కడో రెండు దేశాలు యుద్ధం చేసుకుంటే మిగతావి సేఫ్ అని అనుకోవడానికి లేదు. ఇప్పుడు ఈ రోజుల్లో ఆ రెండు దేశాల యుద్ధ ప్రభావం ప్రపంచం మొత్తం మీద ఉంటుంది. ప్రజలందరి జీవితాలని క్లిష్టం చేస్తుంది. పశ్చిమాసియాలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య రాజుకున్నటువంటి యుద్ధ జ్వాలలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ఇక గల్ఫ్ దేశాలపై ఇరాన్ చేస్తున్న క్షిపణి ప్రయోగాలు ఎప్పుడు శాంతిస్తాయో ఎవరికి అందుచిక్కడం లేదు. ఇక ఈ సుదూర ప్రాంతపు యుద్ధం మనకు నేరుగా సంబంధం లేకపోయినా భారత్పై దాని ప్రభావం మొదలైపోయింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సామాన్యుడు వంటింటి నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ వరకు అన్ని రంగాలను కలవరపెడుతున్నాయి. నిన్నటికి నిన్న అమాంతంగా గ్యాస్ రేట్ పెరిగింది. ఇంటర్నెట్లు బంద్ అవుతున్నాయి. కొన్ని మొబైల్ సంస్థలు అయితే ఇంటర్నెట్ను బఫరింగ్ స్టేజ్కి తీసుకుని వచ్చేసాయి. ఇక ప్రజలపై పడిపోతున్నటువంటి భారాలు అన్నీ ఇన్నీ కాదు. ముఖ్యంగా ఇంధన రంగంపై ఈ యుద్ధం తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఆల్రెడీ శ్రీలంకలో విపరీతంగా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోయాయి. అలాగే పాకిస్తాన్లో పెరిగిపోయాయి. మరి ఇక గల్ఫ్ దేశాల నుంచి వచ్చే చమురు గ్యాస్ సరఫరాలో అంతరాయం కలగడం వల్ల ఎల్పిజి కొరత ఏర్పడుతుంది. మరి ఇప్పటికే అనేక చోట్ల గ్యాస్ కొరత మొదలైపోయింది. దీనివల్ల నిర్వహణ భారం అయ్యి హోటళ్ళు మూతపడిపోయాయి. బెంగళూరులో ఆల్రెడీ హోటళ్ళు మూసేశారు. హైదరాబాద్లో కూడా సేమ్ పరిస్థితి. ఇక హాస్టల్ విషయానికి వస్తే పెద్ద పెద్ద హాస్టల్స్లో కూడా మెనూలు మార్చేశారు. ఇప్పుడు పప్పు అన్నం వరకే వడ్డించడం జరుగుతుంది. ఈ యుద్ధం వల్ల సామాన్యుడు నడ్డి విరిగిపోతుంది అని చెప్పడానికి ఇంకా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అయితే హోటళ్లకు గ్యాస్ సరఫరాను కేంద్రం నియంత్రిస్తుంది. కేవలం వంట గ్యాస్ మాత్రమే కాకుండా రవాణా ఖర్చులు పెరగడం వల్ల నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయంగా కనిపిస్తుంది. అదే సమయంలో స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ పార్ట్నర్స్ దగ్గర నుంచి హోటల్లో పనిచేసేవారు వరకు కొన్ని లక్షల మందికి ఉపాధి కరువైపోతుంది. ఏది ఏమైనా ఈ యుద్ధం వల్ల ఎగుమతులు నిలిచిపోతున్నాయి. భారత ఎగుమతులపై కూడా ఈ యుద్ధం మేఘాలు కమ్ముకున్నాయి. పశ్చిమాసియా మార్గాల ద్వారా జరిగే వాణిజ్యం నిలిచిపోవడం వల్ల వ్యాపారులు భారీగా నష్టపోతున్నారు. షిప్పింగ్ ఛార్జీలు పెరగడం, బీమా ప్రీమియంలు అధికం కావడంతో విదేశీ వాణిజ్యం కుంటిపడిపోతుంది. ఇది దేశ ఆర్థిక వృద్ధి రేటుపై ప్రతికూల ప్రభావం చూపించే ప్రమాదం ఉంది. మరోవైపు గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్న లక్షలాది మంది భారతీయుల భద్రత ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకు అనంటే ఇరాన్ ప్రయోగిస్తున్నటువంటి డ్రోన్లు కానివ్వండి, బాంబులు కానివ్వండి, మిసైల్స్ కానివ్వండి, ఏవైనా సరే అమెరికాకు ఎవరైతే మిత్ర దేశాలుగా ఉన్నటువంటి సౌదీ అరేబియా, మిగిలిన దేశాలు ఏవైతే ఉన్నాయో ఇజ్రాయెల్, వీటన్నిటి మీద కూడా బాంబుల వర్షం కురిపిస్తుంటే అక్కడ ఉన్నటువంటి తెలుగువారు బిక్కుమంటూ గడపవలసిన పరిస్థితి కనపడుతుంది. ఇక అక్కడ చిక్కుకుపోయినటువంటి తెలుగువారి పరిస్థితి వర్ణాతీతం అని చెప్పొచ్చు. ఇక యుద్ధం తీవ్రమైతే అక్కడ చిక్కుకున్న వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడం ప్రభుత్వానికి పెను సవాల్గా మారుతుంది. గతంలో ఇటువంటి పరిస్థితులు చేపట్టి తరలింపు ప్రక్రియలు ఎంతో ఖర్చుతో, రిస్క్తో కూడుకున్నవిగా నిలిచాయి. అయినా మోదీ గారు దృఢమైన సంకల్పంతో వాళ్ళందరినీ తీసుకురాగలిగారు. ఇక విమాన ప్రయాణ మార్గాలు మూతపడటం, విమాన ఇంధన ధరలు పెరగడం ఈ సమస్యను మరింత కష్టంగా మారుస్తున్నాయి. ఏది ఏమైనా ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే ప్రతి ఒక్క పౌరుడిపై ఆర్థిక భారం పడటంతో పాటు సామాజిక ఇబ్బందులు తప్పవు. నిజానికి యుద్ధం విషయంలో భారత్ పాత్ర ఏమీ లేదు, కానీ యుద్ధ పరిణామాలు మాత్రం అనుభవించాల్సి వస్తుంది. ఇక నుంచి దేశంలోని ప్రతి ఒక్కరిపై యుద్ధ ప్రభావం కనిపించడం ఖాయమే అని అంటున్నారు. మరి మన బతుకు పోరాటం మరింత ఉధృతం చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఇంటికి సప్లై చేసేటటువంటి గ్యాస్ కొరత ఏర్పడిపోయింది. హోటల్కి సప్లై చేసే గ్యాస్ సరఫరాను కూడా కేంద్రం నియంత్రిస్తుంది అని అంటే ఇప్పుడు ఇంకా భారతదేశంపై మరింత భారం పెరగాల్సినటువంటి సమయం అయితే ఆసన్నమైంది అని మనం చెప్పుకోవచ్చు. అందుకనే ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా, పొదుపుగా ఉండాల్సిన సమయం అయితే వచ్చింది. ముఖ్యంగా మనకి ఇంకొక 10 రోజులు మాత్రం యుద్ధం పొడిగింపుగానే జరిగితే నిత్యావసరాలు కూడా పెరిగేటటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఏది ఏమైనా కేంద్రం సరైన చర్యలు, సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల పరిస్థితిని చక్కదిద్దే ఏర్పాట్లు అయితే చేస్తుంది. అలాగే ప్రభుత్వాలు కూడా ముందు చూపుతో నియంత్రిస్తున్నాయి. అయితే రిలయన్స్ సంస్థలు లాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా గృహాలకు అవసరమైనటువంటి గ్యాస్ను సప్లై చేయడానికి, కొరత లేకుండా చేయడానికి ముందుకొచ్చాయి. ముఖ్యంగా అమెరికా ఇరాన్ యుద్ధం మొత్తం ప్రపంచాన్ని చుట్టి కుదిపేస్తుంది అని చెప్పుకోవడానికి మరి ఇంతకంటే ఉదాహరణలు అవసరం లేదు. ఏది ఏమైనా ఈ యుద్ధం పొడిగింపు కొనసాగకుండా అమెరికా ఇక్కడితో పులి స్టాప్ పెడితే ఇరాన్ కూడా మేము పులి స్టాప్ పెడతాం అన్న చందాన కాకుండా మీరు తగ్గితే మేము తగ్గుతాం, లేదు మీరు పెరిగితే మేము ఇంకా పెరుగుతాం అని ఇంకా పోట్లాడుకునే స్టేజ్లోనే ఉంది. ఏది ఏమైనా మిగిలిన దేశాలు ఎవరు కూడా మధ్యవర్తిత్వం చేసినా మాకు అవసరం లేదు, మేము ఎటువంటి అవకాశాలను మేము కోరుకోవడం లేదు.
అమెరికాను మట్టుపెట్టడమే మా ధ్యేయం అని ఇరాన్ అంటుంటే, మీరు ఇలా ఎగిరి పడితే మిమ్మల్ని అధపాతాళ లోకానికి తొక్కేస్తామని ట్రంప్ అంటున్నటువంటి మాటలు. ముఖ్యంగా అమెరికాకు కొన్ని దేశాలు మద్దతు ఇస్తున్నా ఆ మద్దతు ఇచ్చే దేశాలను కూడా ఇరాన్ టార్గెట్ చేయడం ముఖ్య విషయం. ఏది ఏమైనా ఎగుమతులు నిలిచిపోతున్నాయి, దిగుమతులపై భారం పడుతుంది, మరి ఇన్సూరెన్సులు ప్రీమియంలు పెరిగిపోతున్నాయి, మరి ఎక్స్పోర్ట్లన్నీ కూడా నిలిచిపోతున్నాయి. ఇప్పుడు భారత భద్రత ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందా అంటే అవుననే మాటలు వినబడుతున్నాయి. ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు చూస్తూ ఉంటే కొంత ఊరట కల్పిస్తుంది. భవిష్యత్తులో ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా మంచి చర్యలు ముందు వాళ్ళకి ఎటువంటి యుద్ధ ప్రభావం వారి మీద పడకుండా మరి ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసే దిశగా మోదీ సర్కార్ ముందుకు తీసుకుని వెళ్లే సందర్భం అయితే కనపడుతుంది. ఈ యుద్ధంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.